క్రైస్తవులు ఉపవాసం పాటిస్తారు. కానీ చాలామంది ఎక్కువ లేడీస్ చేస్తూ ఉంటారు ఉపవాసం, పురుషులు చాలా తక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఉపవాసాల ద్వారా భయభక్తులు జనిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. మరి ఉపవాసం ఈరోజు ఇఫ్తారీతో పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే దేశంలో నుండి సోదర భావం ప్రజల్లో జనింపజేయాలనేదే మా ఉద్దేశం. భారతదేశంలో చాలామంది మా మతం గొప్పదంటే మా మతం గొప్పదని కొట్టుమిట్లాడుతున్న తరుణంలో సోదర భావంగా మెలగాల, అందరూ సౌహృదంతో జీవించాలా, ధర్మంలో ఎలాంటి బలవంతరం లేదు. ఆ విధంగానే ఏదైతే దైవాన్ని విశ్వసించేవారు ప్రతి ఒక్కరూ రోజా అంటే ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండడానికి గల కారణం ఏమిటి? ఎప్పుడైతే విశ్వాసిస్తామో అప్పుడు ఆయనకు లోబడి మనము జీవించాము. ఇప్పుడు ఆయన చూడలేదు అంటే నీరు తాగొచ్చు, అన్నం తినచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన చూస్తున్నాడు అనే ధీమాతోనే మంచి చిన్న పిల్లడు సైతం ఉపవాసం ఉంటే చల్లటి నీళ్ళ కుండ దగ్గరికి పోయినా సరే అతను నీరు తాగడు. ఎందుకు? దైవాన్ని పడి దైవానికి భయపడి నీరు తాగడు. అదే విధంగా వేరే మతాల్లో ఏ విధంగా ఉపవాసం వేరే విధంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఎదుటి వారి ధర్మాన్ని విమర్శిస్తే మాత్రం ఆ ధర్మం గొప్పదనిపించుకోదు. విశ్వసించేవారు ఉన్నారు, దైవాన్ని లేని వారు కూడా ఉన్నారు. అలాంటిది వారితో మనము తగాదాలు వద్దు. ఉపవాసం యొక్క విశిష్టత గురించి చాలామంది పెద్దలు చెప్పినారు. నేను మన దేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు పరస్పరము గౌరవించుకొని బ్రతకాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి మనది. మన దేశంలో భిన్నమైన సంస్కృతులు, భిన్నమైన జాతులు, భిన్నమైన ఆచారాలు, భిన్నమైన వ్యవహారాలు, భిన్నమైన సాంప్రదాయాలు, భిన్నమైన భాషలు, ఇలా ఎటు చూసినా భిన్నత్వమే కనపడుతుంది. ఈ భిన్నత్వంలో మనం ఈ భిన్నత్వాన్ని కాపాడుకుంటూ గౌరవంగా ఉండాలంటే పరస్పరం గౌరవించుకోక తప్పదు. అందుకనే మన పెద్దలు స్వాతంత్రం వచ్చిన తర్వాత లకాసంతు ఉబకామంతు వాలైక తవక్కల్తు వాలారిసి బిస్మిల్లా. సార్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా ఏఎస్పీ సార్ గారికి మరియు గౌరవ మత పెద్దలకు, ముస్లిం సోదరిమణులకు, అలాగే ఈ కార్యక్రమం చేసినటువంటి మిగతా అధికారులందరికీ నా యొక్క నమస్కారాలు. రంజాన్ మాసం అంటేనే అత్యంత పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో ముస్లిం సోదరులు సోదరీమణులు అత్యంత కఠినంగా తమ యొక్క ఉపవాస దీక్షను ప్రారంభించి, అలాగే సరైన సమయానికి ఉపవాస దీక్షను రోజాగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా
వాళ్ళ యొక్క మత విశ్వాసాలకు ఆ యొక్క పవిత్రమైన అల్లా మీద ఉన్నటువంటి అమోఘమైన ప్రేమకు ఒక నిర్వచనంగా ఉంటుంది. సాధారణంగా మనము ఒక 2 నిమిషాలు నీళ్లు తాగకపోతేనే తట్టుకోలేము. అలాంటిది ఎప్పుడో ఉదయం 5:30కి స్టార్ట్ చేసి 6:30 వరకు అంత కఠినంగా ఉండడం అంటే నిజంగా అది ఆ దేవుడి యొక్క ఆశీస్సులు, అల్లా యొక్క ఆశీస్సులు సాధ్యమవుతుంది. ఈ రంజాన్ మాసం సందర్భంగా మనం తెలియజేసుకోవాల్సింది ఒకటే, మన యొక్క భారతదేశంలో హిందూ ముస్లిం తరతరాల నుంచి బాయిగా ఉన్నాము, అలాగే ఉంటాము. మన పెద్దలు మన పూర్వీకులు కొనసాగించినటువంటి ఈ యొక్క ఆచారాన్ని సాంప్రదాయాన్ని మనం కూడా భావితరాలకు వారసత్వంగా మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రకరకాల వ్యక్తులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం, స్వప్రయోజనాల కోసం మన మధ్య పెట్టేటువంటి విద్వేషాలను ఎవరు పాల్పడకుండా, ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను ఎటువంటి పరిస్థితులు నమ్మకుండా మనమందరం కలిసి మన యొక్క సమిష్టి భారతదేశాన్ని, మన యొక్క సమిష్టిని, ఐకమత్యాన్ని కొనసాగిస్తూ మన యొక్క భావితరాలకు కూడా ఇంత అన్యోన్యంగా ఉండే విధంగా మనమందరము మన యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు, ముస్లిం సోదరిమణులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మీ యొక్క ఇఫ్తార్ విందులో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రంజాన్ ముబారక్ యాజ్ వెల్. ఇప్పుడు నేను యాక్చువల్లీ హిందీలో కూడా మాట్లాడవచ్చు కదా, రైట్. सो सबके लिए मेरे तरफ से रमज़ान मुबारक है पहले. और ये इस टाइम एक्चुअली ये एक बात मैं पहले बोलना चाहता हूँ. तो मैं जब कॉलेज में था, मेरा काफ़ी मुस्लिम फ्रेंड्स थे, तो वो सब फास्टिंग करते थे. तो मैं एक बार ट्राई किया था, फिर पता चला कि कितना मुश्किल है ये, कि हम खाना नहीं खाना, पीना कुछ पीना नहीं, वो एक बात है. तो उसके बाद आपके सलेवा भी हम ये नहीं कर सकते ना. तो तब मुझे पता चला कि कितना डेडिकेशन चाहिए, कितना डिसिप्लिन चाहिए, फिर एक दिन करने में, फिर ये 40 दिन करने में वो अलग ही लेवल का डिसिप्लिन चाहिए. तो तब मुझे पता चला कि कितना बड़ा काम है ये. एंड होपफुली some other day నేను ట్రై చేస్తాను फास्ट. ఇప్పుడు मेरा काम ऐसा है कि मैं अब कर नहीं सकता, पर एक दिन तो ट्राई करता हूँ. ओके. एंड so Pradhattur ka Muslim community is one of the most hardworking and most disciplined community that I have seen. నేను ఇప్పుడు కడపాల ఇది మన ఇస్తేమా టైంలో కూడా నేను చూసాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్లాడ్ టు హ్యావ్ బీన్ ఇన్వైటెడ్ హియర్. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. एंड ये भाईचारा हम कभी होना चाहिए. एंड सो this invitations and this joint enjoying of all these functions and festivals is very necessary. तो मैं तो अब हिंदी, इंग्लिश, तेलुगु सब में बात कर लिया, राइट. सो थैंक यू फॉर इन्वाइटिंग मी. यस. ओके. మీపై శాంతి కరుణా కటాక్షాలు కురిపించుగాక. వేదికపై కల్పించిన డైమనిక్ ఏఎస్పీ, పొద్దుటూరు పట్టణపు డిఎస్పీ గారు అయినటువంటి వి కృష్ణ గారికి, మరి అలాగే 1 టౌన్ సిఐ గారు గౌరవనీయులు కొండారెడ్డి గారికి, స్టేట్ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ వ్యాపారి జాకీర్ అహ్మద్, మరి జమాతే ఇస్లామీ హింద్ ఉపాధ్యక్షులు గౌరవనీయులు బ్రదర్ ఎన్ఎస్ మొహిద్దీన్ గారు, మరి సిపిఐ ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్టేట్ రామయ్య గారు, అలాగే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రధాన కార్యదర్శి షేక్ సలీం బాషా గారు, జిల్లా ఇన్ఛార్జ్ జాకిర్ ఉమ్రీ గారు, స్థానిక అధ్యక్షులు హుసేన్ బాషా గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున నేను ఈ ఇఫ్తార్ విందుకు ఆహ్వానిస్తానే. తక్కువ వ్యవధిలోనే అందరూ వచ్చి మా వివి కృష్ణ గారు వస్తున్నారని, ఆయన చూడాలని చాలా మంది వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక డైమనిక్, ఆయన ఏ పని చేసినా కూడా ఆయన ఆ విధి నిర్వహణలో మంచి నైపుణ్యం ఉంది.
అందరి కలుపుకునే భాగం ఉంది ఆయన దగ్గర. అందుకోసం ఆయనకు తమిళనాడు నుంచి ఒక మంచి పుస్తకం తెచ్చాను, నాన్ కాథలిక్ ఇస్లాం అని ఒక మంచి పుస్తకం తెచ్చాం సార్ మీకు. తమిళ పుస్తకం మీరు చదవాలని అదే పనిగా నేను ఆర్డర్ పెట్టి మా మిత్రులు చెప్పి ఆ పుస్తకం ఇవ్వాలి సార్కు. అలాగే మా మిత్రులందరికీ ఏదైతే వచ్చారో ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను ఆరాధించే ఇస్లాం అనే ఒక పుస్తకం తెచ్చి మీకు అందరికీ ఇవ్వడానికి తెచ్చాము. మీరందరూ వచ్చినందుకు ఏదైతే రంజాన్ మాసంలో మా సార్ చెప్పినట్టు మా సి గారు చెప్పినట్టు కూడా ప్రేమాభిమానాలతో ఉండాలండి. మనమంతా సోదరభావంతో ఉండాలి. ఈ కటాక్షాలు మనిషి పైన దోషము అపోహాలు ఇవన్నీ లేకుండా సోదరభావంతో ఎప్పుడు మనోడు సాగిస్తామో దేశం కూడా డెవలప్ అవుతుంది, మన సమాజం కూడా మనం అందరం శాంతియుతంగా జీవించడానికి బాగుంటుందని. అందుకోసమే మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్, శాంతి కోసం న్యాయం కోసం హర్నిశలు పోరాడుతూ ఏదైతే ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా నిలబడి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తుంటుంది. అందులో భాగంగా మాకు చాలా మద్దతుగా ఏదైతే మన ఆఫీసర్లు మనకు పోలీస్ ఆఫీసర్లు కానీ మరి ఇట్లా మున్సిపాలిటీ వాళ్ళు కానీ మరి కలెక్టర్ ఆఫీస్లో కానీ మేము కలెక్టర్ ఆఫీస్ పోయి ఒక చిన్న విన్నపము సార్, ఒకే క్లాస్లో 2 తరగతులకు ట్యూషన్ చెప్తున్నారు, క్లాస్ చెప్తున్నారు, కష్టంగా ఉంది అంటేనే వెంటనే ఆ రిపోర్ట్ సీఎం దగ్గర పోయి అక్కడి నుంచి శాంక్షన్ లెటర్గా వచ్చి కొత్తపల్లి మండలంలో వృద్ధి స్కూల్లో సార్ ఒక క్లాస్లో 2కి చెప్తుంటే చాలా కష్టంగా ఉంది, 20-30 మంది పిల్లలు ఒకే దాంట్లో. దానికి శాంక్షన్ వచ్చి నాకు అదే పనిగా నా దగ్గర మళ్ళీ లెటర్ తీసుకొని అతి తొందరలోనే మేము ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తామని ఇలా మాకు తోడ్పాటు అధికారులందరికీ మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుస్తానే సమయం ఎంతో ఈరోజు చాలా బిజీ ఉన్నా సారు మా వీపు కృష్ణ గారు అయితేనేమి కొండారెడ్డి సార్ గారు అయితేమి మా కోసం వచ్చినందుకు ఆయనకు పేరున వారిద్దరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ మరి అతిథులకు కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211.